హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు కృష్ణా నదిలో బోటింగ్ అయితే చేయడానికి వచ్చామండి. ఇక్కడ చేపలు పట్టే కొన్ని లొకేషన్స్ అయితే ఉన్నాయండి ఈ దీవుల్లో. అయితే మన వాళ్ళు చాలామంది పడుతున్నారు. ఇంతవరకు లొకేషన్స్ అయితే మన వాళ్ళు చూపించట్లేదండి. మనం అయితే ఇప్పుడు ఈ చేపలు పట్టే విధానం, లొకేషన్స్ బాగా ఎక్కడైతే మనకి అనువైన ప్రదేశం ఉందో అవన్నీ ఇప్పుడు మీకు ఈ నావ ద్వారాగా మనం లోపలికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి లోపల, అవన్నీ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లోపల అయితే లొకేషన్ చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. బ్రదర్, ఏ పడవ వెళ్ళేది మనం? ఇటు వచ్చానా? ఓకేనండి, మన వాళ్ళు ఇటు నుంచి కిందకి దిగిపోమంటున్నారు. ఓకే బ్రదర్, మనం అయితే లోపలికి వచ్చేస్తున్నాము. లేదన్నా, మొత్తానికి అయితే మనం ఈ పొడవ మీదకి వచ్చేసామండి. అయితే మనం వెళ్ళాల్సింది ఇది కాదు, బ్రదర్ అక్కడైతే రెడీ చేస్తున్నారు. ఇవన్నీ నైట్ వేటకి వెళ్ళారండి మన వాళ్ళు. ఓకే బ్రదర్, ఓకే ఫ్రెండ్స్, మన పడవ అయితే వచ్చేసిందండి దగ్గరికి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోయామండి. ఫ్రెండ్స్, అక్కడ ఒక బోట్లో అయితే వల్ల వేస్తున్నారండి. రాత్రి నైట్ పూట వల్ల వేసారు కదా, అవన్నీ మొత్తం లాగేస్తున్నారు. అందులో చేపలు ఏమైనా పడ్డాయేమో కూడా మనం చూసి కవర్ చేద్దాం ఫ్రెండ్స్. మొత్తానికి ఫ్రెండ్స్, వీడియో అయితే బాగా లెంత్ వస్తుందండి, ఎందుకంటే మొత్తం కవర్ చేయాలి కాబట్టి వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. మంచిలో మంచి మంచి లొకేషన్స్ అయితే మీకు చూపిస్తాను. ముందు మనం ఇక్కడ చేపలు ఆ వల్ల ఏమైనా పడ్డాయో లేదో చూద్దామండి. చూసి అటు నుంచి ఆ లోపలికి అలా వెళ్దామండి. అక్కడ నుంచి లోపల టర్నింగ్లు ఉన్నాయి, మంచి మంచి టర్నింగ్ లొకేషన్స్, అవి కూడా కవర్ చేద్దాం. తమ్ముడు, పడ్డాయా చేపలు? తమ్ముడు, నిన్నే చేపలను పడ్డాయా? చచ్చిపోయినారా? అది వల అయితే మొత్తం తీస్తున్నాడండి ఇక్కడ మనోడు. ఏం చేస్తున్నావు? లాగావా బయటికి? ఎన్ని పడ్డాయి చేపలు? ఏం పడలేదా? నైట్ వేటకి వెళ్ళారా ఏంటి? ఇప్పుడేమన్నా వస్తున్నారు ఫ్రెష్గా? చెప్పండి బ్రదరు, మన సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. మనోడు కొద్దిగా సిగ్గుతో కూడిన మొహమాటంతో చెప్పట్లేదు. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఇటు వెళ్దామండి. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ బాగా గుబురుగా ఉంది కదా, దీని లోపల అయితే కిల్లర్ ఫిష్లు ఉంటాయండి. కొరమేను జాతికి చెందిన చేపలు అయితే ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అన్నమాట.
చక్కగా డీసెంట్గా మనకి నైట్ పూట బాగా దర్యామట వచ్చేసి చిన్న చిన్న పక్కుల్ని ఇలాంటి చేపలను అయితే వేటాడుతూ ఉంటాయి. మన వాళ్ళు అయితే వల వేయడం కూడా ఇక్కడ కొంచెం రిస్క్ అనమాట. మనం గాలంతో కూడా పట్టడం అయితే ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి అసలు దారి లేదండి. ఇక్కడైతే కొంచెం కష్టంగా ఉంది. ఇక్కడ నుంచి మనం చేపలు వేటాడాలంటే నావ మీద రావాలి. నావ మీద రావాలంటే ఇలా ఆడాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఎదరికి వెళ్దాం. బ్రదర్, మన వాళ్ళు ముగ్గురు వచ్చారండి మనతో పాటుగా. మనం నైట్ వేటకి వెళ్ళాలి, అందుకని ఇప్పుడు బ్రషింగ్ చేస్తున్నాడు. బ్రదర్, ఇక్కడ లోతు ఎంత ఉంటుంది? 20 అడుగుల లోతు ఉంటుంది. మినిమం 20 అడుగుల లోతు ఉంటుందండి ఇక్కడ. ఏడాది బ్రదరా, ఇక మీకు చక్కటి బోట్స్ చూపిస్తానండి. ఇవన్నీ బోట్స్ లైవ్ చూపిస్తాం మనకి. ఓకే ఫ్రెండ్స్, అయితే బోట్ బాగుందండి. 20 అడుగుల్లో ఉంటుంది బాగా. మొత్తానికి మీకు మొత్తం ఈ లొకేషన్ మొత్తం తిరిగి చూపిస్తానండి. మధ్యలోకి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న టర్నింగ్లు ఉన్నాయి. ఆ టర్నింగ్లో లొకేషన్ అయితే మనకి బ్లూగా కనబడుతూ ఉంటుంది. ఫుల్ వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ముందు మంచి వీడియోస్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ దొరుకుతుందండి. ఇక్కడ మనం ఒక లొకేషన్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. అది ఎలా ఉందంటే వై షేప్లో ఉందండి. మనం ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలన్నమాట. ఇట్లా వెళ్ళి ఇటు వెళ్ళొచ్చు, ఒక మార్గం ఉంది. అటు నుంచి ఒక మార్గం ఉన్నాయి. అదేవిధంగా లోపలికి చాలా దీవులు ఉన్నాయండి. లోపల అయితే అడవిలాగా ఉంది. అడవిలో చిన్న చిన్న జంతువులు కూడా ఉంటాయి. ఇక్కడ మనం వచ్చేసరికి పక్షులన్నీ ఒకేసారి లేచిపోయినాయి. ఇటు తిప్పండి బ్రదర్, ఇటు వెళ్దాం. ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయని చెప్పి అంటున్నారు మన వాళ్ళు. దాదాపు మొన్న 30 నుంచి 35 కిలోల బొచ్చు అయితే పడిందండి వలకి. మన వాళ్ళు అయితే ఇక్కడ చేపలు బాగా ఉన్నాయి. వేటకి బాగా అనువైన ప్రదేశం అయితే చెప్తున్నారండి. చూడటానికి అయితే నిశ్శబ్దంగా ఉంది లొకేషన్ మొత్తం. చక్కగా డీసెంట్గా ఇక్కడికి వచ్చి చేపల వేట అయితే ఆడుకోవచ్చండి. అక్కడ లొకేషన్ బాగుంది ఫ్రెండ్స్. ఆ చెట్టు కింద అయితే మనకి చేపలు ఆడుకోవడానికి బాగా ఇక్కడ ఫీడర్స్ పెట్టేసి ఆడుకోవచ్చు. ఫీడర్స్ వేసి వదిలేస్తే కనుక చేపలు మొత్తం మనకి రాగెండ్లు కానీ బొచ్చులు కానీ చక్కగా మనకి అనుకూలంగా ఉంటాయి. వేరే అటు నుంచి రూట్ ఉందా మనకి లోపలికి వెళ్ళడానికి? సరే, ఇటుందా? మరి అటు నుంచి పనిచేయండి. అంటే మనం అక్కడ దాకా వెళ్ళి వెనక రాకూడదు. వెనక్కి వచ్చే మార్గం కాదు, మళ్ళీ వేరే రూట్లోకి వెళ్ళి వచ్చేలాగా అయితే చూడండి. ఓకే, అట్లా తిప్పేసి వచ్చేద్దాం. అట్లా పనిచేయండి, ఎందుకంటే రెండు కవర్ చేసినట్టు ఉంటుందిగా. మనవాడైతే మంచి ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు తమ్ముడు. ఫ్రెండ్స్, అది మంతిన సత్యనారాయణ రాజు గారి ఆరోగ్యాలయం క్వార్టర్స్ అండి అనమాట. లోపలైతే చాలా చక్కగా గ్రీనరీ, మొక్కలు కానీ అన్ని రకాలుగా చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది.
ధరమ్మడ పానివా ధరమ్మటే చెట్లు చూపుతాం ధరమ్మడ పానివా మొక్కలు చూపుతాం ఫ్రెండ్స్ ఇదేంటి లోతు ఇక్కడైతే 20 అడుగుల లోతు ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ లోపల దీవులు అనేది చూడండి ఎంత హైట్లో ఉన్నాయో, చెట్లు కూడా చాలా పెద్దవి అండి. లోపల అయితే ఒక మహానగరం లాగా కట్టుకోవచ్చు. కన్స్ట్రక్షన్ అనేది గవర్నమెంట్ వాళ్ళు మరి ఏ విధంగా ఉపయోగించుకుంటారు దీనికి. టూరిజం ప్లేస్కి అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ. ఇక్కడేనా ఎక్కడ బ్రదరు? టూరిజం స్పాట్కి ఇక్కడ లొకేషన్ అనేది ఏర్పాటు చేశారంటండి. త్వరలో అది స్టార్ట్ అవుద్ది ఇక్కడ రాజధాని కన్స్ట్రక్షన్లో. మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా రూట్ ఇచ్చారనమాట. ఇక్కడ లాంచ్లు అనేది ఇక్కడ అన్నీ ఏర్పాటు చేసేసి ఇక్కడ నుంచి లోపల అన్ని దీవుల్లోకి ఈ విధంగా వెళ్ళడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లొకేషన్ ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో దీని అభిప్రాయాలు ఏంటి మీరు కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ఎవరు అక్కడ పనివా అక్కడ దరికి అంటే అక్కడ చెట్టు వేర్లు వచ్చినాయి కదా, మన సబ్స్క్రైబర్స్ చూపిద్దాము. ఇక్కడ పెద్ద చెట్టు అయితే నీళ్ళల్లో మునిగిపోయిందండి వరదలకి. ఈ దీనివల్ల ఏంటంటే చేపలు అనేది బాగా పెద్ద పెద్ద చేపలు అనేది ఈ కంపలోకి వెళ్ళిపోతాయండి. వల్ల వేసినప్పుడు చిక్కుకుపోయి లోపలికి అయితే రానివ్వట్లేదు అంటున్నారు మన వాళ్ళు. మనం చేపల వేట గాలం ఆడేటప్పుడు కూడా లోపలికి పడ్డప్పుడు ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట. లోపలికి వెళ్ళిపోయి ఇరికిచ్చేసి బయటికి రావు, వైర్లు ముళ్ళు తెగిపోతాయి ఫ్రెండ్స్. వేటాడటానికి అయితే కొంచెం ఇబ్బందిగా కష్టంగా ఉంటుంది ఇక్కడైతే. కాకపోతే మనకి చేపల వేటాడటానికి ఎలా ఉండాలంటే కింద నేల అనేది శుభ్రం చేసుకొని చక్కగా 10-15 అడుగుల లోతు మొత్తం ఇచ్చేసుకొని చేపను మన దగ్గరికి రప్పించే ఫీడింగ్ ఉంటుందండి. ఆ ఫీడింగ్ అలవాటు చేసుకొని మనం ఫిషింగ్ చేసుకోవచ్చు. చాలామందికి ఫిషింగ్ చేసే వాళ్ళకి తెలుసండి, అర్థమైద్ది. అది ఫ్రెండ్స్. అయితే ఇక్కడైతే మనకి లొకేషన్ అయితే ఇలా బాగుంది. లోపలికి వెళ్ళడానికి అయితే ప్రస్తుతానికైతే ఇలా ఉందండి. ఇక్కడైతే చక్కగా కొంగలు అయితే ఉన్నాయండి నిశ్శబ్దంగా. మనుషులు ఎవరు తిరగట్లేదు కాబట్టి అవి అయితే చక్కగా హ్యాపీగా తిరిగేస్తున్నాయి ఇక్కడ. మొన్న పెద్ద చేప పడింది ఎక్కడ బ్రదర్? ఇక్కడ 20 కేజీలా? ఎట్లా వలకేనా లేకపోతే గాలం? పడే ప్లేసే ఇది అన్న. ఇది లోతు ఎంత ఉంటుంది ఇక్కడ? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 30 నుంచి 40 అడుగులు లోతు ఉంటుంది అంటండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషన్ అయితే ఈ విధంగా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, పోనీయండి వెళ్ళిపోదాం. మనం అటు నుంచి అటు వెళ్ళిపోదాం, ఇంకా క్లోజ్ చేద్దాం. ఇటు నుంచి ఇంకో రూట్ వెళ్తుందండి, ఇటు వెళ్ళిపోదాంలే ఫ్రెండ్స్. ఇటు అయితే సూరాయిపాలెం అండి, కొత్తగా నిర్మించే బ్రిడ్జి ఉంది కదా, ఆ బ్రిడ్జి అక్కడ ఉందండి. ఆ బ్రిడ్జి అయితే అక్కడ ఉంది, హైవే అటు వెళ్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, జూమ్ చేస్తున్నాను. మనకు కనబడేది కొండపల్లి ఇబ్రహీంపట్నం అండి, థర్మల్ ప్లాంట్. ఇప్పుడు మనం ఇదంతా ఇట్లా కవర్ చేసుకుంటూ ఇట్లా వస్తున్నామండి. ఆ రెండు కొండలు కనిపించే సీతానగరం అండి, మన విజయవాడ కనకదుర్గ టెంపుల్ కొండ అండి. మధ్యలో మనకి ప్రకాశం బ్యారేజ్ అయితే ఉంది. అక్కడ దాకా వెళ్ళే లోపులోనే చాలా దీవులు ఉన్నాయండి. ఇక్కడ కనిపించే పెద్ద పెద్ద దీవులు అండి. లోపల అయితే టూరిజానికి డెవలప్ చేయడానికి చాలా అనువైన ప్రదేశం అయితే ఇక్కడ బాగా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. వీడియో ఎంతమంది చూస్తున్నారనేది, మనకి ఎక్కడ దాకా వెళ్తుంది అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం
కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఏ ఊరు దాకా వెళ్తుంది, ఎక్కడ దాకా మన ఈ వీడియో అనేది చూస్తున్నారనేది తెలుసుకోవడానికి. ఫ్రెండ్స్ మనం చేసే వీడియోస్ కూడా కొన్ని వెళ్ళిపోతున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలియదండి, వ్యూస్ వస్తున్నాయి. కానీ తెలుసుకోవడం కోసం ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారు, ఎక్కడ దాకా వెళ్తున్నారు అనేది కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఓకే ఓకే. ఇక్కడ నేలల్లో మునిగిపోయిన చెట్టు చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్దది. ప్రదేశం బాగా ఎక్కువగా ఉందండి. తమ్ముడు దిగుతారా కిందకి? ఓకే ఓకే. రౌండ్ వేస్తారా, స్టంట్ వేస్తారా? ఓకే ఓకే. మన వాళ్ళు చిన్న స్టంట్ చేస్తారంటండి, చూద్దామండి. నేను కింద దిగి వీడియో తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, పట్టుకోండి, నేను కింద దిగుతాను లైవ్లోనే. ఇక్కడ లోతు ఉండదు అన్న. మన వాళ్ళు చిన్న స్టంట్ చేస్తారంటండి, చూపిస్తాను మీకు. నదిలో దీవిలో ఈ విధంగా ఉందండి, అంతా నేల, పక్షులు ఉన్నాయి. తమ్ముడు నీ పేరేంటి? మనవాడి పేరు ప్రసాద్. ఫ్రెండ్స్ మన వాళ్ళు చిన్న స్టంట్ చేస్తున్నారండి. వీళ్ళు పద్దాగా 24 గంటలు దీంట్లోనే ఉంటారండి, మంచి ఎక్స్పర్ట్స్ అన్నమాట. పడవనైతే రౌండ్ తిప్పుతున్నారండి. తమ్ముడు ఏంటి, నన్ను ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోతారా ఏంటి? మళ్ళీ ఇక్కడ నుంచి రావాలంటే కనుక ఈత కొట్టుకుంటూ రావాలి, అదంతా దాటాలంటే. ఫ్రెండ్స్ ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే ఏం చేస్తారు ఫ్రెండ్స్? ఇలా వచ్చాం అందరం కలిసి, మన వాళ్ళు అయితే స్టంట్ చేస్తున్నారు. నదిలో అప్పుడప్పుడు బోట్లు కాంపిటీషన్ జరిగిద్దండి, ఆ కాంపిటీషన్కి మన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నట్టుకున్నారు. కానీ మొత్తానికి అయితే చాలా ఎక్స్పర్ట్గా దాన్ని లైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏదైనా వాళ్ళు చేసే వృత్తిలో వాళ్ళకున్న అనుభవంతో ఎవరైనా కానీ ఇట్లాగా చేయొచ్చు. అదే మల్లాంటలు చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది, రిస్క్గా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మల్లాంటలు చేయలేరండి, వాళ్ళకంటే పద్దాక అదే అలవాటు కాబట్టి చేస్తారు. ఒకవేళ అది కనుక మిస్ అయ్యి ఏమన్నా ప్రాబ్లం అయినా కానీ ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. యువతల నుంచి అవతల దాకా ఎదుగునే అంత సత్తా వాళ్ళకు ఉంది, ఎందుకంటే వాళ్ళు గంగపుత్రులు కాబట్టి. మంచి టాలెంట్ ఉంటుందండి. నదిలో ఏ విధంగా ఎట్లా తిరగాలి, ఎంతెంత దూరం వెళ్ళొచ్చు, ఎంత లోతు ఉంటుంది మొత్తం వాళ్ళకి తెలుసండి. అది మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. అలాంటి తెలియని వాళ్ళు కనుక ఇలాంటి సాహసాలు అయితే చేయకూడదు ఫ్రెండ్స్. నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనుకో, ఈత కొట్టుకుంటూ రావాలా, రండి రండి ఫ్రెండ్స్. ఇలాంటి అనుభవం మీకు ఎదురైతే ఏం చేస్తారండి? మన వాళ్ళు వచ్చారు వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, అవతలకి వెళ్ళాలంటే ఎట్లాగా? కాబట్టి మనకు కూడా ఒక ఈత అనేది వచ్చి ఉండాలండి, దానివల్ల మనం సర్వైవల్ అవుతాము, ఎక్కడికైనా సరే వెళ్ళిపోవచ్చు అనమాట. చూసారా, మన కోసం అయితే ఫ్రెండ్స్ బాగా పైదా తీసుకొచ్చేసారు తడవకుండా. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, వచ్చేస్తున్నాను బ్రదర్. ఇక్కడ స్పెషల్ ఏంటి, ఇక్కడ లొకేషన్స్ మీరు వస్తూ ఉంటారా పొద్దు దాకా? అదేంటిది అక్కడ చెట్టు మీద గూడా వరదగానా? ఆ గెడ్డను చూసారా?
ఇదైతే ఏటిపిల్లి కొరికేసింది. ఏటిపిల్ల? ఏటిపిల్లి. ఓకే ఓకే. చేపలని వల్ల కూడా ఉంచనట్లేదు అది. దీనివల్ల మా చేపలు పడతాయి వాళ్ళు, అవి కొరికేతే కొంచెం కూడా కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అవి బాగా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. బాగా ఎక్కువగా ఉన్నాయి. మరి వాటికి నివారణ ఏంటి అసలు? దాని గురించి ఎవరు? అంతే, ఇక్కడ మునిగితే అక్కడ తేలుతాయి. దొరకవు మన చేతికి, దొరకవయ్యి. మనిషి అయితే అంగడి పట్టేసుకున్నాడు. ఎవరు? మనోడేనా? తమ్ముడు పట్టుకున్నావా? ఏం పట్టుకోవాలి. మనోడైతే కొంచెం మామాట పడుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదామండి. అయితే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి చూపించిన లొకేషన్ అయితే చాలా తక్కువ అండి. జస్ట్ శాంపిల్ అన్నమాట. ఇక మనం తిరగాల్సిన లొకేషన్స్ చాలా ఉన్నాయి. ఒకసారి చూపిస్తే మనకి మొత్తం అయిపోయింది కాబట్టి నేను ఒక బిట్స్గా చూపిస్తానండి. ఈరోజు ఈ టర్నల్లో నుంచి ఈ లొకేషన్ నుంచి ఇక్కడ వరకు తిప్పామండి. నెక్స్ట్ మనకు కట్టే వారధి ఉంది కదా, వారధి అవతల నుంచి ఒకసారి చూపిస్తాను. అదేవిధంగా మనకి అవతల వైపు ఉంది కదా ప్రకాశం బ్యారేజ్ దాకా, మొత్తం అణువు మీకు కృష్ణానదిలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క విధంగా మీకు మొత్తం వివరంగా మీకు లొకేషన్ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఎప్పుడన్నా టూరిజం డెవలప్మెంట్ అయిన తర్వాత ఎవరన్నా రావడానికి మన ఛానల్లో చూసి ఇక్కడ పలానా ప్లేస్లో పలానా ఇది ఉందని తెలుసుకోవడానికైతే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. లోపల అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఎట్లాంటి ట్రాఫిక్ సౌండ్స్ లేవండి, గోల లేదు, డిస్టర్బెన్స్ లేదు, ఏముండదండి. చక్కటి జలపాతం సౌండ్, అదేవిధంగా మనకి పక్షుల సౌండ్ తప్ప ఇంకోటి ఏది వినపడదండి. మనకి ఇక్కడ వినిపించే లొకేషన్ ఏంటంటే మన బోటు సౌండ్ అండి. అదేంటే సహజం, మనకు వచ్చేంతవరకు ఉంటుంది. ఆ బోటు ఆఫ్ చేసి కింద దిగిన తర్వాత చూస్తే మనకు ఇక్కడ మాత్రం చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఆ లొకేషన్ దగ్గరికి వెళ్దామండి. మన మంత్రి సత్యనారాయణ రాజు గారి గార్డెన్స్ చూడండి ఎంత అద్భుతంగా అందంగా కనబడుతుందో ఫ్రెండ్స్. మీకు దగ్గర నుంచి చూపిస్తానండి అది. ఫ్రెండ్స్, మనం చేసే ప్రతి వీడియో కూడా బాగా చూస్తారు, బాగా వైరల్ అయింది, బాగా వెళ్ళిద్ది ముందుకని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి దాదాపు 200 వీడియోస్ దాకా అప్లోడ్ చేశానండి. ఒక వీడియో 1,00,000 మంది చూశారండి. మిగతా వీడియోస్ అన్నీ కూడా 50,000, 40,000, 30,000 దగ్గర అయిపోతున్నాయి సార్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయినా సరే హైలైట్ చేయాలని చెప్పి మీకోసం కొంచెం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కనుక బాగా పాపులర్ అయితే మీకు ముందు ఇంకా మంచి వీడియోస్ చేస్తానండి. ఇలాంటి దీవుల్లో నుంచి అన్ని కృష్ణానది మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మన టార్గెట్ సీ వాటర్లోకి వెళ్దామండి, సముద్రంలోకి వెళ్దామండి. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క లొకేషన్స్ మనం అయితే మీకు చూపించాలని నా ఆలోచన అండి. మన ఛానల్లో కూడా టైటిల్ మీరు చూసి ఉంటారు కదా, BYK99 చెట్టు నీరు అని. BYK99 అంటే ఫ్రెండ్స్ అందులో ఫస్ట్ నేమ్ నా పేరు కలిసిద్దండి. తర్వాత 99 అంటే 99% మీకు అన్నీ వ్యూగా మీకు చూపిద్దామని నా ఆలోచన అండి. అట్లాగే మన ఛానల్లో కన్స్ట్రక్షన్ వీడియోస్, డెవలప్మెంట్ వీడియోస్, ప్రకృతి నేచర్ వీడియోస్, అలాగే చెట్టు నీరు, మనం చెట్ల గురించి ఎక్కువగా చూపిస్తున్నాము. అదేవిధంగా నీళ్ల గురించి అయితే తక్కువ చూపించామండి ఎంతవరకు అయితే. ఆ నీళ్ల గురించి కూడా చూపించాలని చెప్పి నేను కృష్ణానది మొత్తం కవర్ చేసి ఆ నెక్స్ట్ వీడియో మొత్తం మీకు సీ వాటర్లోకి వెళ్తానండి, సముద్రం వాటర్లోకి వెళ్ళి మీకు చూపిస్తానండి. సముద్రం వాటర్ దాకా వెళ్ళాలంటే మనకి కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి మన ఛానల్ గ్రోత్ పెరిగిన తర్వాత, మన సబ్స్క్రైబర్స్ బాగా పెరిగిన తర్వాత ఒక మినిమం 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు కొంచెం ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ చేయడానికి మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఈ వీడియో అయితే మీకు ఇందులో పంచుకోవాలని చెప్పి ఈ విషయం అయితే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఈ వీడియోకి అయితే వ్యూస్ బాగా రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా లైక్స్ బాగా రావాలి, అదేవిధంగా సబ్స్క్రైబర్స్ బాగా పెరగాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, మనకి లొకేషన్ చూడండి. దూరంగా సీతానగరం కొండలు, మన ఉండవల్లి గృహాలు కొండలు ఇవన్నీ కనపడుతున్నాయండి. అదేవిధంగా మనకి కరకట్ట ఆనుకొని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఆపోజిట్ పక్క నుంచి మనం వెళ్తుంటే కొంచెం ఎదురగరాగానే మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆరోగ్యాలయం ఉందండి. ఇది చక్కగా ప్రకృతి గ్రీనరీతో కూడిన ఇది ఆరోగ్యాలయం అండి. ఇది
ఇందులో చక్కటి నేచర్కి సంబంధించిన మనిషి ఆహారపు అలవాట్లకు సంబంధించిన ఇందులో కోచింగ్స్ అయితే ఇస్తూ ఉంటారండి. ఇందులో మనిషి జీవన శైలిలో ఏ విధంగా బతకాలి, ఏ ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, మనిషి మన ప్రకృతిలో ఏ విధంగా మనుగడ సాధించాలి, ఎలా జీవించాలి అనేది గురించి అయితే ఇక్కడ బాగా చెబుతూ ఉంటారు ఫ్రెండ్స్. దాని గురించే మీరు ఎప్పుడైనా ఆసక్తి గల ఉన్న వాళ్ళు అయితే కనుక ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. మన మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంకి ఇక్కడ మొత్తం మనకి ఆరోగ్యం గురించి అయితే మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. కాకపోతే మనకి దాని గురించి పూర్తిగా తెలియదు కాబట్టి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వలేకపోతున్నాను. ఒకసారి ఆసక్తిగా ఉంటే కనుక, ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉందండి ఇక్కడ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మనకి నదీ తీరంలో అంశాలు అయితే బాగా ఉన్నాయండి. రకరకాల పక్షులు అయితే ఉన్నాయి లోపల. ఇక్కడైతే బాతులు ఉన్నాయండి, నీళ్ళలో చక్కగా విహారయాత్ర చేస్తున్నాయి. తమ్ముడు వెళ్ళొచ్చా లోపలికి? ఓకే ఓకే, లొకేషన్ బాగుంటుందంట ఫ్రెండ్స్. లోపలికి అయితే వెళ్దాం. శ్రీను గారి గెస్ట్ హౌసా? ఓకేనా. లోపల ఏంటి స్పెషల్? చెట్లు అవి బాగుంటాయి. నేచర్కి సంబంధించింది. లొకేషన్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, లొకేషన్ బాగుంటుందంట. లోపలికి వెళ్ళి ఒకసారి చూసేద్దాం. ఏంటి అది ఆగిద్దా తమ్ముడు? మనోళ్ళు చూడండి, ఇంత పెద్ద బోటుకి చిన్న దబ్బలం వేసేసి ఇక్కడ దీన్ని ఏమంటారు తమ్ముడు? కరెక్టే. మనం ఇప్పుడు పడవని నీళ్ళల్లో ఉంచడానికి ఏంటి దాని పేరేంటి? అది లంగరేస్తారు కదా, ఆపేస్తుంది. అదే విధంగా మనోళ్ళు అయితే చిన్న దబ్బలంతో దీన్ని ఆపేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే లోపలికి అయితే వెళ్దామండి ఇప్పుడు మనం. అనుకోకుండా మనం తిరిగింది కొంచెం అయినా కానీ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి బ్రదర్. లోపల తెలుసుకోవాల్సినవి చూద్దాం. నేరేడు పళ్ళ చెట్టు అండి ఇక్కడ. ఈ పళ్ళు చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ చెట్టుకి, నేరేడు పండు చెట్టుకి అంతకుముందు మన ఛానల్లో వీడియో ఉందండి. ఇవనేది చక్కగా నేచర్లో దొరికే మనకి అద్భుతమైన ఫ్రూట్ అండి. ఇది అనేది ఎలాంటి మందులు ఏ విధంగా వేసి పండించే చెట్టు కదండి. నేచర్లో దాని అంతటదే వచ్చింది. అది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాంటివి తినాలండి. ఇప్పుడు మనం తినే ఫ్రూట్స్ ఏవైనా కానీ మందులతో పెంచేస్తున్నారు. జనాలకి అందరికీ అందుబాటులోకి రావాలంటే కష్టం కాబట్టి తొందరగా పండించేసి తినేస్తున్నారు అనమాట. ఇవనేది సంవత్సరానికి ఒకసారి వస్తాయి. ఆ విధంగా వచ్చే ఫ్రూట్స్ ఏవైనా కానీ ఆరోగ్యం చాలా మంచిదండి. టేస్ట్ అయితే బాగుందండి. డ్యాగ్ అయితే వెళ్తుందండి ఒకటి. కానీ తమ్ముడు, మొత్తానికి మీరు మంచి లొకేషన్స్లో రోజు ఎంజాయ్ చేస్తున్నారుగా? రోజు వస్తారా మీరు? వచ్చేస్తారా? వేట అయిపోగానే వచ్చేస్తారా? సండే అందరికి సెలవులు ఉంటాయి. ఇంకా పడవ వేసుకుని వచ్చేసి జాన్ చెట్ల మీదకి మరియు ఉసిరికాయ చెట్టు, అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ లొకేషన్ చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. ఉసిరికాయలా?
రోజుకి 2-3 ఉసిరికాయలను తినాలండి, ఆరోగ్యం చాలా మంచిది. మనోడు తమ్ముడు ఉసిరికాయలు కూడా ఇచ్చాడు, తిందాం. ఈరోజు మనం తినడం కూడా కష్టం కదా, దొరకవు కదా ఎక్కడ, దొరికినప్పుడు తినేయాలి ఫ్రెండ్స్. పులుపు ఎక్కువ ఉందండి బాగా. మొత్తానికి మనం ఇట్లా తినేయడం వల్ల ఏమవుతుందంటే, వడ్రంగి పెట్టి ఉందండి ఇక్కడ, చక్కగా గూడు చేసుకుని లోపల ఉంది. లోపల ఏమైనా ఉందని చూద్దాం, అస్సలు కనబడతలేదు ఫ్రెండ్స్. వడ్రంగి పిట్ట కాదండి ఇది, నేను వడ్రంగి పిట్ట అనుకున్నా, కాకపోతే ఇది తేనండి. తేనె తెట్టి లోపల అనేది పెట్టింది. ఆ లోపల ఆల్రెడీ దీన్ని ఎవరో నరికారండి, నరికి తేనె అయితే తీసేశారు. చూడండి ఫ్రెండ్స్, లోపల ఈ విధంగా ఉంది. తేనె పెడితే తేనె అనేది తీసేశారు ఫ్రెండ్స్. చెట్లలో పుట్టలలో తేనెలు పెడతాయి కొన్ని తేనెగలు, అదేవిధంగా ఇట్లా పెట్టిందనమాట. కృష్ణానది ఒడ్డున ఆహ్లాదకరంగా చక్కగా ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ అయితే కట్టుకున్నారండి మనోళ్ళు. చూడడానికి చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. వీకెండ్లో ఇక్కడికి వచ్చి చక్కగా ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుందండి. పక్కనే రాజధాని, ఇటుపక్క కృష్ణానది, మధ్యలో గార్డెన్. వినడానికి చాలా ఆనందంగా ఉంది, చూడటానికి చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉండొచ్చండి ఇక్కడ. మొత్తానికి అదృష్టవంతులే ఇట్లా ఉండటం వల్ల. ఉసిరికాయలు అయితే బాగున్నాయండి, పళ్ళు అయితే కాసేపు అయితే పనిచేయవు, ఇప్పటికీ చాలా తిన్నాం. ఓకే తమ్ముడు, వెళ్దామా? ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనకి ఇక్కడ ఈ గార్డెన్ కూడా చూపిస్తానండి మీకు. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆర్గాలయం గార్డెన్స్ కానీ, లోపల మొక్కలు కానీ, పక్షులు కానీ, నదిలో నుంచి మీకు వీలైనంత విధంగా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మన బోట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన బోట్లోకి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మనం ఇక్కడ దిరమ్మట్టుగా పనిచి మీకు ఆ గార్డెన్ అనేది లోపల ఎలా ఉందనేది మొత్తం మీకు చూపిస్తానండి. వ్యూ చాలా బాగుందండి, సూపర్గా ఉంది. ఫ్రెండ్స్, బాతులు అయితే చాలా బాగా చక్కగా విహారయాత్ర అయితే చేస్తున్నాయండి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. అవి బాతుల కోసం అక్కడ సెట్ చేశారండి, ఆ విధంగా బాతుల కోసం అనమాట ఆ ఏరియా మొత్తం. చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎలా ఉందనేది, చాలా బాగుందండి, అద్భుతంగా. మనం ఒక థాయిలాండ్లోకి, అదేవిధంగా బ్యాంకాక్లో తిరిగిన విధంగా ఇక్కడ మనకి కనిపించే విధంగా ఇక్కడ అయితే లొకేషన్ అయితే బాగా ఇక్కడ డిజైన్ చేశారు ఫ్రెండ్స్. చక్కటి గార్డెన్ తోటి ఈ విధంగా. హంసలు అండి, హంసలతో తయారు చేసిన బోటింగ్ అనమాట. టూరిజానికి చిన్న చిన్న పిల్లలు ఇక్కడ తిరగడానికి అయితే చాలా బాగుంటుందండి. వీకెండ్లో చక్కగా చిన్న చిన్న పిల్లలను తీసుకొని వచ్చి ఫ్యామిలీ తోటి ఇక్కడ చేయొచ్చు అనమాట ఈ విధంగా.
ఫ్రెండ్స్ ఈ విధంగా గార్డెన్ అనేది చాలా నీట్గా అద్భుతంగా ఆహ్లాదకరంగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. ఇది మన విజయవాడలోనే, మన కరకట్టలోనే, రాజధానిలోనే సిడాక్సిస్ రోడ్డు పక్కన మంతెన సత్యనారాయణ రాజు గారి ఇది ఉంది కదా, దాంట్లోనండి ఇది మొత్తం. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది. ఇక్కడ స్నానం చేయడానికి అయితే లోపలికి రాకుండా లోపలైతే ఈత కొట్టడానికి, తిరగడానికి చాలా చక్కగా అరేంజ్ చేశారు. అవసరమైతే ఈ గేట్లు ఓపెన్ చేసుకొని లోపలికి రావచ్చు, లేదంటే లోపలే ఉండి ఈత కొట్టవచ్చు అనమాట. ఈత నేర్చుకోవడానికి బాగుంటుంది, స్నానానికి అన్ని రకాలుగా బాగుంటుంది లొకేషన్ ఇది. మొత్తానికి అయితే చాలా ఇదిగా ఉందండి, అద్భుతంగా ఇక్కడ లొకేషన్. ఇక్కడ వర్కర్స్ అయితే వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏ విధంగా ఇక్కడ జారి పడకుండా చక్కగా నీట్గా ఇక్కడ తాళ్ళు కట్టుకొని కింద దిగి మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మన ఫేస్బుక్లో పెట్టద్దన్నాడండి, కాదు మనది యూట్యూబ్ కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే వర్క్ చాలామంది చేస్తున్నారండి మొత్తానికి. హాయ్ ఫ్రెండ్స్. వాళ్ళందరూ పని చేస్తున్నారు, గట్టిగా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. మన వాళ్ళు ఎండలో బాగా కష్టపడుతున్నారండి. ఇక ముందు ముందు మంచి మంచి లొకేషన్స్ అయితే మీకు మన వీడియోస్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ చెట్టు చూసారు ఎట్లా ఉందో, చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. బోన్సాయికి సంబంధించిన చెట్టు అనమాట ఇది. అప్పుడు లాంగ్ బాల్. మనం ఈ గార్డెన్ అయితే దాటి అవతలకు వచ్చేస్తున్నామండి. మొత్తానికి మన లొకేషన్స్కి అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ. ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది మీరు కామెంట్ రూపంలో కంపల్సరీగా చెప్పండి ఫ్రెండ్స్. మీరు చెప్పేదాన్ని బట్టి నేను వీడియోస్ అనేది ఫాలో అవుతూ ఉంటాను. ఒకవేళ నేనేమన్నా చిన్న చిన్న పొరపాట్స్ ఏమైనా ఉంటే దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ నెక్స్ట్ చేయబోయే వీడియోలో ఆయన కరెక్ట్ చేసుకొని చక్కగా మళ్ళీ మీకు మంచి వీడియో అయితే తేడానికి ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనమైతే ఈ వీడియోని ఈ విధంగా తీసుకురావడానికి అయితే మనం ఈరోజు ఇలా చేసామండి. నెక్స్ట్ మనం చూడబోయే చేసే వీడియోలో మొత్తం మీకు ఇంకో కొత్త రకమైన ఇన్ఫర్మేషన్, కొత్త రకమైన ఇది అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది అంటున్నారు పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నామేంట్రా అంటున్నారు. కాకపోతే నేను మీ అందరి కోసం మంచి మంచి లొకేషన్స్ అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. మీకోసం మీకు నచ్చిద్దని చెప్పి ఈ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. ఒక పొడవు అయితే మనకి మొన్న వరదలకి అంతకుముందు వచ్చినప్పుడు కొంచెం డ్యామేజ్ అయిపోయి అదైతే ఆ విధంగా అయిపోయింది ఫ్రెండ్స్. బాగా అలల తాకిడి గురయ్యి అదనే మునిగిపోయింది. దాన్ని ఏం చేసేది కుదరక దాన్ని ఆ పైకిలా కట్టేశారు ఫ్రెండ్స్. ఇదంతా నదీ తీరం అనమాట. చేపలు ఆడేవాళ్ళు ఇక్కడ చేపలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ మీరు కామెంట్ రూపంలో కంపల్సరీగా చెప్పాలి. తమ్ముడు